అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. డబుల్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్న చంద్రాలు, ఇన్ని నవ్వుకుంటున్నారు జనాలు. ఈ చేప 34 కిలోలు, సంబరపడ్డరు దీన్ని పట్టినోళ్ళు. చూడక ఎన్ని రోజులైతుందో ఈ ఆటలు, మస్తు సంతోషంగా ఆడుతున్నారు పిల్లలు. తాగితిగా అంతే సంగతులు. మందు తాగి నీళ్లు తాగితే నచ్చట్లేదు. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేసి నటించినట్టు చంద్రబాబు కూడా ఏమన్నా అట్లనే డబుల్ యాక్షన్ చేస్తుండా ఏంది అని డౌట్ వస్తుందిలా. అవును మరి, ఇద్దరు బాలకృష్ణలు 2 రకాల డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు ఒక్కడే అయినా 2 రకాల మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే చంద్రబాబు డబుల్ యాక్షన్ పాత్ర పోషిస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్క బాలకృష్ణ 2 గెటప్లు వేసినట్టు ఒక్క చంద్రబాబు కూడా 2 గెటప్లు వేయకున్నా 2 రకాల మాటలు మాట్లాడుతున్నాడులా. కావాలంటేనండి, ఎంతమంది పిల్లలుంటే అన్య వస్తువులు కల్పిస్తాం, ఎంతమంది పిల్లలుంటే అన్య వస్తువులు కల్పిస్తాం, ఎంతమంది పిల్లలుంటే అన్ని వసతులు కల్పిస్తామన్నాడా? ఇక దానికంటే ముందు ఏమన్నాడు అయినండి, గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది, గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. మరి గల్లా పెట్టే ఖాళీ అయితే వసతులు ఎట్లా కల్పిస్తాడో కదా చంద్రబాబు. ఇంకేనండి, పెద్ద కుటుంబం ఉంటే ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. పెద్ద కుటుంబం ఉంటేనట ఇన్సెంటివ్స్ ఇస్తాడట, ఇన్సెంటివ్స్. ఇంకా దీనికంటే ముందు ఏమన్నాడు అయినండి, మనం హామీలు ఇచ్చాం, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందిచ్చిన హామీలను చూస్తేనే బాబుకు భయం వేస్తుంది అన్నాడు. ఇంకా ఇన్సెంటివ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు లైగా ఈ బాబు? పోనీ ఆయన చెప్పినట్టే సంపద ఏమన్నా సృష్టిస్తాడేమో అనుకుంటే, సంపద సృష్టించే మార్గం ఏమన్నా ఉంటే నా చెవిలో చెప్పండి అని బాబే అనబట్టే. ఇక చెప్పండి, బాలకృష్ణ సినిమాలో డబుల్ యాక్షన్ రోల్ చేసినట్టు చంద్రబాబు మాటలు కూడా అట్లనే డబుల్ యాక్షన్ అన్నట్టు లేవు. మరి రాజకీయాలంటే బాబు గారు సినిమా అనుకుంటున్నాడో ఏమో గాని ఇట్లా నోటికి ఏదొస్తే అది ఇస్తా అని చెప్తున్నాడు. తీరా హామీలేవి అంటే గల్లా పెట్టే ఖాళీ అని తప్పించుకుంటున్నాడు. మరి ముందు తెలియదా ఇదంతా ఈ విజనరీ బాబు గారికి? అరే పోయిన సర్కార్కి ఇట్లనే చేసిందా అనుల్లా? చెప్పిన పనులన్నీ చేయలేదా అన్నట్టు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు కదా. ఏదైనా చెప్పిన వాళ్ళ దగ్గర నుంచే షురువు కావాలి అంటారు. అందుకే మరి చంద్రబాబు ఇంట్లోనే ఎక్కువ మంది పిల్లలను చూయించి, ఇగో మా ఇంట్లో నాకు ఇంతమంది మనవళ్ళు మనవరాళ్ళు అని పబ్లిక్ చూయించి, మీరు కూడా ఇట్లనే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్తే మంచిగా ఉంటుంది అని అనుకోవచ్చిరట. బాబు మాటలు విన్న కొందరు పబ్లిక్. అంతే కదా మరి, బాబు మాటలిని ఎక్కువ మందిని కంటే రేపు వాళ్ళందరినీ పోషించాలంటే ఎంత ఖర్చు కావాలి, ఏంది కథ? అప్పుడు బాబును ఏవి మీరు ఇస్తానన్న ఇన్సెంటివ్స్ అంటే గల్లా పెట్టే ఖాళీ అంటాడు. ఇప్పుడు సూపర్ 6 విషయంలోనే మాటలు మార్చిన బాబు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తాడు. ఇన్సెంటివ్స్ 10 ఏళ్ల కింది వరకు కూడా పోరలు బడి నుంచి ఇంటికి వస్తే గల్లీలలోనే ఆడుకునేది, పాడుకునేది, ఎగిరేది, దుంకేది. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చుడే ఆలస్యం. కనీసం యూనిఫామ్ కూడా తీయకుండా ఫోన్ చూస్తున్నారు, లేకుంటే టీవీలలో కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. అసలు ఆడుకుందాం బయటకు పోయి దోస్తులతో ముచ్చట పెడదామన్న సోయి ఒక్కరికంటే ఒక్కరు కూడా ఉండలేదులా. పోరలకు చెప్పలేక అవ్వైల నోరు పోతుంది కదా. అయితే ఈ పిల్లలు మాత్రం ఎండాకాలం సెలవులు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, కోతి కోతి చేసుకుంటా కోతి కొమ్మచ్చి, ఖతర్నాక్ గా ఖోఖో ఆట, చెండు బాల్ బట్టి క్రికెట్, అందరికందరు కలిసి అంగుడు దూకుడు. ఓరి 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 తమ్మి, చిన్నగరా ముక్కు మూసుకొని పడతావు. ఓ తమ్మి, నువ్వు కింది కొంగ రాదురా, నీ పోరలు చల్లగుండా ఏం దూకుడు దూకుతున్నారేందబ్బా. ఇంకా ఇవే ఆటలు కాదు లో, లిక్కోచా, రాయి రంగం, రేసు, కబడ్డీ, దొంగ పోలీసు, గుండం, దాగుడు మూతలు, ఎట్టీలు, కుంటిచ్చుడు, ఈ ఆట ఆ ఆట అని ఏం లేదు. వెనకటి ఆటలను ఆడుతున్నారు. ఎండాకాలం అంతా ఎంజాయ్ చేస్తుండ్రు. ఎవలబ్బా ఈ పోరలు, మస్తు హుషారున్నారు. ఈ ఈడు పోరలంతా ఫోన్లకు అతుక్కపోతుంటే వీళ్ళేంది ఇంత హుషారుగా ఉన్నారు అంటే వీళ్ళను అట్లా ప్రోత్సహిస్తున్నారు. అంతేనా? చెప్పురా తమ్మి, రోజు ఈ ఆటలు ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? కూడా బాగుంటుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఫోన్ లో గేమ్స్
ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తే మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మరి అంతే కదా, ఫోన్ల ఆటలు చూస్తే ఏమొస్తుంది, కండ్లు నొచ్చుడు ఆఖరికి అద్దాలు వచ్చుడు కాకుంటే. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు పిల్లలు వీళ్ళంతా ఊరు పోరలతో పాటు అమ్మమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళంతా కలిసి గల్లీలలో తిరిగి ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు. ముసలోళ్ళతోని ముచ్చట్లు పెడుతున్నారట. ఫోన్లకు అతుక్కొని ఫోన్లల్లో ఆడే పిల్లలు జర ఈ పిల్లలను చూసి ఇసోంటి ఆటలు ఆడుకోండ్రి సరేనా. కానీ పిల్లలు కాదు పోండ్రి, పిడుగుల లెక్కనే ఆడుతున్నారు. ఎప్పుడు నా తలకాయ తినే రాయేష్ బుర్ర తినమని నేను ఇయ్యాల మన తిరకాస్ బాబాయ్ని పంపిన రాయేష్ దగ్గరికి. మరి ఏం చేస్తురో ఇద్దరు చూద్దాం. డాక్టర్ రాజేష్, కంపౌండర్ పేషెంట్ ని పంపించు. ఒరే అబ్బా, డాక్టర్ ఉన్నాడా? లేరండి, జ్వరం వచ్చిందని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ట్రీట్మెంట్ కోసం అని. అవునా, సరే అయితే ఆయన వచ్చేదాకా కాసేపు ఇక్కడ కూర్చుంటానయ్యా. ఏంటయ్యా నువ్వు, నేను డాక్టర్లా కనిపించట్లేదా నీకు? ఒరే డాక్టర్వా నువ్వా? అదే లేదండి, నేను డాక్టర్ని కాదు, పిచ్చన్ని. ఓకే ఓకే ఏందయ్యా ఓకే, డాక్టర్ రూమ్ లోకి వచ్చి డాక్టర్ని పట్టుకొని డాక్టర్ ఉన్నారా అంటావు, నేను డాక్టర్లా కనిపించట్లేదా అంటే ఓ నువ్వు డాక్టరా అంటావు, నేనేనయ్యా డాక్టర్ని. అదేందయ్యా అటు కోపడతావా? ఏం అనుకో బాగానే, నాకు ఈ రైట్ అయ్యి కొద్దిగా సరిగా కనపడతాయి. అలాంటప్పుడు లెఫ్ట్ అయితే చూడొచ్చు కదా. లెఫ్ట్ సైడ్ అంటే అసలు నచ్చదు నాయన నాకు, అందుకే దాంతో చూడలా. సర్లే, ప్రాబ్లం ఏంటో చెప్పు. గ్యాస్ ప్రాబ్లం. ఓ ఎప్పటి నుండి? నిన్ననే. నిన్నేంటి నిన్న అయిపోయింది, బుక్ చేశాను, రేపు వస్తుంది అంటున్నారు. బుక్ చేశారా? ఏంటది? గ్యాస్ పంట. అదెందుకయ్యా? గ్యాస్ ప్రాబ్లం అని చెప్పాను కదా, గ్యాస్ అయిపోయింది ఇంట్లో. నేను అడిగింది నీ ఇంట్లో ప్రాబ్లం కాదయ్యా, నీ ఒంట్లో ప్రాబ్లం గురించి. ఓ అద్దా, ఏం లేదు డాక్టర్ గారు, ఎందుకన్నా ఈ మధ్య వాటర్ తాగాలి అని అనిపించటంలే. ఒక్కొక్కరు బాటిళ్ళ నీళ్లు తాగినా దప్పిక తీరట్లేదంటే నీకు ఇంత ఎండాకాలంలో వాటర్ తాగాలనిపించట్లేదా? అవును సార్, మందు తాగి నీళ్లు తాగితే నచ్చట్లేదు, డైరెక్ట్గా అయితేనే బాగుంటుంది. అంటే నువ్వు అప్పటి నుండి చెప్పేది మందు గురించా? అవును, ఇంక దాని గురించి అనుకున్నావు నువ్వా? నీ ఎంకమ్మ, అసలు నువ్వు ఎందుకు వచ్చావయ్యా నా హాస్పిటల్కు? చూసిపోదామని. చూసి పోదామనా? మరి ఎందుకయ్యా ఇంతసేపు నన్ను చావగొట్టావు? నేనేమన్నాను సారు, మీరు అడిగిన వాటికి అన్నిటికీ ఆన్సర్ చెప్పాను అంతే. ఓ తిరకాస్ బాబాయ్, ఏమ్మా బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసా. బాగున్నా గానీ రాయేషు జర మా బాబాయ్ హెల్త్ బాగుంటలేదు ఈ మధ్య, ఒకసారి చెక్ చేయరాదు? చెక్ చేయడము అంటే ఏందమ్మా? చెక్ ఏమన్నా ఇస్తాడా ఏందేనా? ఇగో గిదే, ఒకటి మాట్లాడితే ఇంకో ఆన్సర్ ఇస్తుంటాడు. అప్పటి నుండి నేను అడిగిన వాటికి కూడా ఇలాగే, నేను ఒకటి అడిగితే ఆయన ఒకటి ఆన్సర్ ఇస్తున్నాడు. అడుగుతుండాను ఏమనుకో బాగానే, మందు తాగడం తప్ప ఏంది? తప్పున్నారా? మందు వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా నీకు? పెద్ద పేగు పుట్టుక్కుమంటుంది, అన్నవాహిక ఆగమవుతుంది, కాలేయం ఖరాబ్ అవుతుంది, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది తెలుసా? ఇదంతా మందు వల్లనేనా సారు? అవునయ్యా, ఏటా 7.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారట తెలుసా? అయ్యయ్యయ్యా, అయితే మానేయమనండి సారు వాళ్ళందరినీ. అందరి సంగతి అటు ఉంచు, ముందు నువ్వు బంద్ చెయ్యి మందు. నేను తాగను కదా, నాకేం అలవాటు లేదు కదా. మరి ఇందాక మందు తర్వాత నీళ్లు తాగడం నచ్చట్లేదు అన్నావుగా? అదే ఆకలి కోసం తాగే మందు సార్, అదే టానిక్. అది తాగాక నీళ్లు తాగమంటది మా ఆవిడ, నాకేమో తీయ టానిక్ తాగి నీళ్లు తాగడం అసలు ఏమి నచ్చట్లేదు. ఏంది వాణి ఇట్లున్నాడు మీ బాబాయ్? ఏలికేస్తే కాలికేస్తున్నాడు, కాలికేస్తే ఏలికేస్తున్నాడు. అందుకే కదా నిన్ను ట్రీట్ చేయమన్నది. పద్దమ్మ తల్లి, నేనేదో హాజీ దగ్గర స్టెత్ దొరికితే ఖాళీగా ఉన్నది కదా అని కోటేసుకొని కూర్చున్నా. ఈయన ఎలాంటి ట్రీట్ చేస్తే నేను ట్రీట్మెంట్ తీసుకునే కాడికి వస్తుంది కథ. నేను పోతున్నా. యో డాక్టర్. కానీ ఇంత లొల్లిలో కూడా రాయేష్ చెప్పిందైతే నిజమేనుల్లా. అడ్డమైన మందాలు వాడు చేయంగా ఏటా 7.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతురట. కాబట్టి మందు తాగేటోళ్ళు బంద్ పెట్టుండ్రి, అలవాటు లేని వాళ్ళు అట్లనే ఉండుర్రి, అస్సలే దానికి జోలికి పోవద్దు సరేనా?
వాగుల గాలం వేసినా, చెర్ల గాలం వేసినా, బాయిల గాలం వేసినా, లేకుంటే వల పెట్టి జోపినా చేపలు ఎంత పెద్దవి పడతాయి? అరకిలో, కిలో, 2 కిలోలు, 3 కిలోలు, ఆఖరికి 4 లేకుంటే 5 కిలోలు గంతే. అంతకంటే ఎక్కువ పడాయి. ఒకవేళ వడ్డా మనం వేసే వలలకు అవి ఉండయి, ఉత్తగానే పర్రుమని వలని తెంపుకొని పోతాయి కదా. అయితే ఈడ మాత్రం ఈ అన్నోళ్లకు ఎంత పెద్ద చేప పడ్డదో చూడుండ్రి. ముందుగానే చెప్తున్నా, చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది మీకు. బాబోయ్, బాహుబలి ఫిష్ చేపనిటి పెట్టండి, దీని నోరు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఓ కొడుకు, 2 కిలోల చేపను కూడా గుట్టుకున్న మింగేటట్టున్నదిగా ఈ నోరుతోటి. చెప్పవే అన్న, ఏడబడ్డది ఎన్ని కిలోలు ఉన్నదే ఇది? 34 కేజీల బొచ్చ పడడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. అతిపెద్ద చేప ఇది ఎస్ఆర్ఎస్లో. అమ్మ బాబోయ్, 34 కిలోలు ఉన్నదా ఈ బొచ్చే. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ చిన్నాయన ఊరి అన్నోళ్ళది. వీకెండ్ కదా అని అట్లా వలేస్తే ఇట్లా పడ్డదట. ఇకేమున్నది, బయటికి తెచ్చినాక జోకితే 34 కిలోలు ఉండేసరికి మస్తు ఖుషి అవుతున్నారు. మరి ఇది ఎంతమంది పాలు వేసుకున్నారో ఎవరికైనా అమ్మినరో తెలియదు కానీ 10 కుటుంబాలు 3 రోజులు 3 పూటలు తిన్నా అయిపోదు కావచ్చు. అంతగానం పెద్దగా ఉన్నది. మరి ఎన్ని రోజుల నుంచి ఎస్ఆర్ఎస్పీ ఏలిందో ఏం తిన్నదో గానీ ఇప్పుడు ఈ అన్నోళ్ళ వలల పడి ఇలా వశం అయిపోయింది. కానీ నిజంగా బాహుబలి ఫిష్ అయిపోండ్రి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.